పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రసిద్ధి చెందిన ఒక కథను మనం చెప్పుకుందాం. పూర్వకాలం ఒక తెలివి తక్కువ రాజుగారు ఉండేవారు. అతని మంత్రి కూడా తెలివి తక్కువ వాడే. ఒకరోజు ఒక రైతు ఇల్లు కట్టుకుంటున్నాడు. గోడల వరకు వచ్చింది. అప్పుడు అన్ని ఇళ్ళు మట్టితో కట్టుకునేవారు. గోడలు కూడా మట్టితో కట్టినవే. ఆ రోజు రాత్రి పెద్ద వర్షం రావడం వలన మట్టి గోడలు నానిపోయి పడిపోయాయి. మట్టి అంతా వర్షపు నీటిలో కొట్టుకొని పోయింది. తెల్లవారగానే రైతు ఇది చూసి రాజుగారి దగ్గరికి పరుగులు పెట్టాడు. అయ్యా రాజుగారు, నా మట్టి గోడలను ఎవరో దొంగిలించారు. మీరు కనిపెట్టి తగిన శిక్ష వేయండి అన్నాడు. రాజుగారికి ఏమీ తోచలేదు. వెంటనే మంత్రిగారిని సలహా అడిగారు. మంత్రిగారు ఆలోచించి, అయ్యా రాజుగారు, రాత్రి బాగా వర్షం పడినది. వర్షము వలననే మట్టి గోడలు నానిపోయి పడిపోయాయి. వర్షము ఏర్పడడానికి మేఘాలు కారణం. వర్షం పడడానికి మేఘాలు కారణం. మేఘాలు ఏర్పడడానికి పొగ కారణము. కావున పొగ పెట్టిన వారిని శిక్షించాలి మహాప్రభు అన్నారు. ఈ సలహా నచ్చింది రాజుగారికి. ఈ ఊరిలో ఇంత పెద్ద పొగ పెట్టిన వారు ఎవరై ఉంటారు? కుమ్మరి ఆవం వలనే ఇంత పొగ వచ్చింది. కావున కుమ్మరివాడిని తీసుకురండి అని సైనికులను పంపించారు. సైనికులు వెళ్ళి కుమ్మరివాడిని తీసుకువచ్చారు. వాడు లబోదిబోమని ఏడుస్తూ, రాజా, ఇందులో నా తప్పేముంది? ఈ ఊరిలో ఒక పెళ్లి జరగబోతోంది. పెళ్లివారు కొత్త కుండల కోసం నన్ను అడిగారు. కావున కొత్త కుండల కొరకు నేను ఆవం పెట్టి కుండలు కాలుస్తున్నాను. పెళ్లివారిదే తప్పు, నాది కాదు అన్నాడు. నిజమే అన్నారు రాజుగారు. పెళ్లి కొడుకుని తీసుకురండి అన్నారు. వెంటనే సైనికులు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చారు. పెళ్లి కొడుకు బాధపడుతూ ఏడుస్తూ, అయ్యా రాజుగారు, నా తప్పేముంది చెప్పండి. అయినా ఈ ఊరి తీసే కొయ్య చాలా లావుగా ఉంది. నేను చాలా సన్నగా ఉన్నాను. ఎలా ఉరి తీయగలరు? కావున మీరు ఏం చేస్తారంటే ఈ ఊరిలో లావుగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఉరి తీయండి అన్నాడు. ఈ సలహా నచ్చింది రాజుగారికి. వెంటనే సైనికులను పిలిచి ఈ ఊరిలో అందరికంటే లావుగా ఉన్నవాడిని వెతికి తీసుకురండి అన్నారు. వెంటనే సైనికులు వెళ్ళి ఊరంతా గాలించి ఒక కిరాణా కొట్టులో కూర్చున్న లావుపాటి వ్యాపారిని పట్టుకున్నారు. అతడు, ఏమిటయ్యా బాబు, నేనేం తప్పు చేశాను అన్నాడు. ఏమో మాకు తెలియదు, రండి అని అతడిని తీసుకుని రాజుగారి వద్దకు వెళ్ళారు. రాజుగారు అతడిని చూశారు. ఇతడిని ఉరి తీయండి అన్నారు. వెంటనే అతను ఏడుస్తున్నా మొత్తుకుంటున్నా వినకుండా అతడిని ఉరి తీశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికే ఇది ప్రసిద్ధి చెందిన కథ. కావున శ్రీకృష్ణదేవరాయలు దోషులను శిక్షించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రము శిక్ష పడరాదు అనే ధర్మముతోనే శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలన సాగించారు. ప్రజల మన్ననలు పొందారు. ఇది కథ పిల్లలు. ఉంటాను మరి.